ఓం శాంతి. బాబా ఈరోజు పిల్లలందరి స్వభావం ఎంత మధురతతో నిండాలో దానికి ఉదాహరణగా బాబా శివ్ బాబా ఎలా మధురత యొక్క పర్వతంగా ఉన్నారు. బాబా పిల్లల యొక్క స్వభావ సంస్కారాలన్నింటినీ తెలిసి కూడా పిల్లల్లో మార్పు రానప్పటికీ కూడా ఎంతో మధురంగా ప్రేమతోనే పిల్లలతో వ్యవహరిస్తారు. అలాగే బాబా పరస్పరంలో ఎప్పుడూ క్రోధం చేయకూడదు, వాతావరణాన్ని దూషితం చేయకూడదు, పరస్పరం చాలా స్నేహంతో మధురతతో ఉండాలి అన్నారు. ఇది 23 జనవరి మురళి. मीठे बच्चे, जैसे बाबा स्वीट का पहाड़ है, ऐसे तुम बच्चों को भी स्वीट बाप और वर्षे को याद कर मोस्ट स्वीट बनना है. మధురమైన పిల్లలు బాబా ఏ విధంగా మధురత యొక్క పర్వతంగా ఉన్నారు, అలాగే పిల్లలైన మీరు కూడా మధురమైన తండ్రిని మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసి మోస్ట్ స్వీట్గా అవ్వాలి. బాబా ఎంత మధురత యొక్క పర్వతంగా ఉన్నారో అలా మనం కూడా మోస్ట్ స్వీట్గా తయారవ్వాలి. బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. ప్రశ్న: तुम अभी किस विधि से स्वयं को सेफ कर अपना सब कुछ सेफ कर लेते हो? మీరిప్పుడు ఏ విధితో తనదంతా కూడా సురక్షితం చేసుకొని స్వయాన్ని కూడా సురక్షితం చేసుకుంటారు, తన దగ్గరున్న దానంతటిని కూడా సురక్షితంగా చేసుకుంటున్నారు? ఏ విధితో? మనం కూడా సేఫ్గా ఉంటున్నాము, అలాగే మన దగ్గర ఉన్నటువంటివి మన ఖజానాలన్నింటినీ కూడా సురక్షితం చేసుకుంటున్నాం. ఏ విధితో? బాబా జవాబు చెప్పారు, తుమ్ कहते हो बाबा देह सहित ये जो कुछ कपन है हम अपना सब कुछ आपको देते हैं. మీరేమంటారంటే బాబా దేహ సహితంగా ఏదైతే మా దగ్గర పనికిరానిది ఉందో, ఏదైతే చెత్త చెదారం ఉందో మా దగ్గర ఉంచుకున్నామో అదంతా మేము మీకు ఇచ్చేస్తున్నాం. మీరు మాకు తిరిగి భవిష్యత్తులో ఇస్తారు. మీ నుండి మేము తిరిగి భవిష్యత్తులో మొత్తం అంతా పొందుతాం. ఈ విధంగా మనం చాలా సేఫ్గా ఉండిపోయాం. మీ దగ్గర ఉన్నదంతా కూడా బాబా యొక్క లాకర్లో సేఫ్గా ఉంచుకుంటున్నారు. ఇది శివబాబా యొక్క సేఫ్టీ బ్యాంక్. మీరందరూ సేఫ్గా ఉంటూ అమరులుగా అవుతున్నారు. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతున్నారు. శివబాబా పిల్లలుగా అయ్యారు అంటే సేఫ్గా అయిపోతారు. ఇంకా ఉన్నత పదవిని పొందే పురుషార్థం చెయ్యాలి. బాబా చెప్తున్నారు, దేహ సహితంగా ఏదైతే మీ దగ్గర ఉందో మొత్తం మిస్లేనియస్ అంతా కూడా అన్నింటినీ బాబాకి ఇచ్చేస్తున్నారు. మీరే బాబా యొక్క కార్యంలో స్వయాన్ని అర్పణం చేసుకుంటున్నారు. ఒక విధంగా బాబా ఏమంటారంటే, పిల్లలు మీరు సర్వస్వము సఫలం చేసుకుంటున్నారు, దీన్ని తిరిగి భవిష్యత్తులో రిటర్న్గా పొందుతారు. శివ్ బాబా యొక్క బ్యాంక్లో సేఫ్గా ఉంటుంది. ఏ రకంగా కూడా ఈ బ్యాంక్లో స్టోర్ చేసుకుంటే మీకు ఇబ్బంది కలగదు. మీరు మొత్తం అంతా కూడా బాబా దగ్గర ఉన్న లాకర్లో పెట్టేసుకుంటారు. శివబాబా యొక్క సేఫ్టీ బ్యాంక్ ఇది. మనము సేఫ్గా ఉంటాము, అమరులుగా అవుతాము, మన దగ్గర ఉన్నదంతా కూడా సేఫ్గా ఉంటుంది. మనమేమో మృత్యు పైన విజయాన్ని పొందుతాము. బాబా మనల్ని అలా సేవ్ చేస్తారు. తర్వాత మన దగ్గర ఉన్నవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం.
బాబా యొక్క లాకర్లో పెట్టుకొని భవిష్యత్తులో అనేక రెట్లు బాబా నుండి మొత్తం తీసుకుంటాం. ఓం శాంతి. बाप बच्चों से पूछते हैं, मीठे बच्चे अपना भविष्य का पुरुषोत्तम मुख देखते हो? తండ్రి పిల్లలని అడుగుతున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ భవిష్యత్తు ముఖాన్ని చూసుకుంటున్నారా? పురుషోత్తమ వస్త్రాన్ని చూస్తూ ఉన్నారా? समझ में आता है कि हम भविष्य नई सतयुगी दुनिया में लक्ष्मी नारायण के वंशावली में जाएंगे. మీకు అనిపిస్తూ ఉందా మేం భవిష్యత్తు కొత్త సత్యుగి ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్తాము అని. అర్థాత్ సుఖధామ్ మే జాయేంగే అథవా పురుషోత్తం బనేంగే. అనగా మనం సుఖధామానికి వెళ్తాం, पुरुषोत्तमुలుగా అవుతాం. स्टूडेंट जब पढ़ते हैं तो बुद्धि में रहता है ना कि मैं फलाना बनूंगा. విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే వారి బుద్ధిలో నేను ఫలానాగా అవుతాను అని ఉంటుంది కదా, లక్ష్యం అయితే బుద్ధిలో ఉంటుంది కదా. तुम भी जानते हो हम विष्णु की डिनाइस्टी में जाएंगे. మీరు కూడా తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, మేము విష్ణు వంశంలోకి వెళ్తాము అని. క్యూంకి విష్ణుకి దో రూప్ హే లక్ష్మీనారాయణ. ఎందుకంటే విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణలు. అభి తుమారి బుద్ధి అలౌకిక్ హే. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. और कोई की बुद्धि में ये बातें रमन नहीं करेंगे. ఇంకెవరు కూడా తమ బుద్ధిలో ఈ విషయాలను స్మరించుకోరు. మీరే చింతన చేస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు, సత్యమైన తండ్రి శివబాబా యొక్క సాంగత్యంలో కూర్చున్నారు. ఉన్నతమైన బాబా మనకి చదివిస్తూ ఉన్నారు. వారే మోస్ట్ స్వీటెస్ట్. उस स्वीटेस्ट बाप को बहुत लव से याद करना है. ఆ మధురమైన తండ్రిని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే బాబా చెప్తున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయడం వలనే మీరు ఈ విధంగా పురుషోత్తమంగా అవుతారు. మరియు జ్ఞానరత్నాలని ధారణ చేయడంతో మీరు భవిష్యత్తు 21 జన్మల కోసం పద్మాపదంపతిగా అవుతారు. జ్ఞానరత్నాలని ధారణ చేస్తే భవిష్యత్తు పదవి కూడా ఫిక్స్ అయిపోతుంది. 21 జన్మల కోసం పద్మాపదంపతిగా అవుతాం. బాప్ జైసే వర్ దేతే హే. బాబా ఒక విధంగా బ్లెస్సింగ్ ఇస్తున్నారు. వచ్చే మీరు భవిష్యత్తులో కూడా పురుషోత్తమంగా అవుతారు. జ్ఞాన రత్నాలను ధారణ చేసి పద్మాపదంపతిగా అవుతారు అని. वर मिलेगा मीठी मीठी सजनी को अथवा मीठे मीठे सपूत बच्चों को. వరం లభించేది మధురాతి మధురమైన ప్రేయసీలకు, అనగా మధురాతి మధురమైన సుపుత్రులైన పిల్లలకు. సుపుత్రులైన పిల్లలకి బాబా యొక్క ఈ బ్లెస్సింగ్ పద్మా పదం పతి భవ అని. मीठे मीठे बच्चों को देख बाप खुश होते हैं. మధురాతి మధురమైన పిల్లలందరినీ చూసి బాబా చాలా సంతోషిస్తారు. बच्चे जानते हैं इस नाटक में सभी अपना अपना पार्ट बजा रहे हैं. పిల్లలకు తెలుసు ఈ నాటకంలో అందరూ తమ తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు అని. అనంతమైన తండ్రి కూడా ఈ బేహద్ డ్రామాలో సన్ముఖంగా వచ్చి పాత్ర వహిస్తున్నారు. అందరి పాత్రల్లాగే భగవంతుడు కూడా ఒక పాత్ర తీసుకున్నారు, చాలా ముఖ్యమైన ప్రముఖమైన పాత్ర. స్వీట్ బాప్ కే తుమ్ స్వీట్ బచ్చోं को స్వీటెస్ట్ బాప్ సన్ముఖ్ నజర్ ఆతా హై. మధురమైనటువంటి తండ్రికి మీరు మధురమైనటువంటి పిల్లలు, చాలా అత్యంత మధురమైనటువంటి బాబా. బాబాకు మీరందరూ అత్యంత మధురమైనటువంటి పిల్లలు సన్ముఖంగా కనిపిస్తున్నారు. ఎదురుగా ఉన్నారు బాబా సన్ముఖంగా. ఆత్మ హీ శరీర్ కి ఆర్గన్ సే ఏక్ దో కో దేఖ్తీ హై. ఆత్మనే శరీరం యొక్క ఇంద్రియాల ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.
తో తుమ్ హో, మరి మీరెవరు? స్వీట్ తండ్రికి ఎవరు మీరు? స్వీట్ తండ్రికి ఎలాంటి పిల్లలు? స్వీట్ చిల్డ్రన్, మధురమైన పిల్లలు అంటున్నారు. బాప్ జాన్తే హే మే బచ్చోं को बहुत स्वीट बनाने आया हूँ. బాబాకు తెలుసు నేను పిల్లలందరినీ చాలా స్వీట్గా చేయడానికి వచ్చాను అని. ఏ లక్ష్మీనారాయణ మోస్ట్ స్వీట్ హేనా? లక్ష్మీనారాయణలు అత్యంత మధురంగా ఉన్నారు కదా. జైసే ఇన్కి రాజధాని స్వీట్ హే వైసే ఇన్కి ప్రజా భీ స్వీట్ హే. ఏ విధంగా లక్ష్మీనారాయణల రాజధాని స్వీట్గా ఉందో అలాగే వారి ప్రజలు కూడా స్వీట్గా మధురంగానే ఉన్నారు. जब मंदिर में जाते हैं तो इन्हों को कितना स्वीट देखते हैं. చూడండి, మందిరాలకు వెళ్ళినప్పుడు వీళ్ళని ఎంత మధురంగా ఉన్నట్టుగా చూస్తారు. కహా మందిర్ ఖులే తో హమ్ స్వీట్ దేవతాओं का दर्शन करें. అందుకే మందిరంలో మూర్తి దర్శనం కోసం చాలాసేపు గంటలు గంటలు వేచి చూస్తారు. మందిర ద్వారాలు తెరిస్తే చాలు ఇంకా మేము వెళ్ళి ఆ మధురమైన ముఖాల రూపాల దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటారు. దర్శన్ కర్నే వాలే సమజ్తే హే యే స్వీట్ స్వర్గ్ కే మాలిక్ తే. దర్శనం చేసుకునేటువంటి వారు అర్థం చేసుకుంటున్నారు వీరు మధురమైన స్వర్గానికి యజమానులు అని. ఎవరి గురించి చెప్తున్నారు బాబా? లక్ష్మీనారాయణల దర్శనం, లక్ష్మీనారాయణల రూపాలని చూడాలి అని భక్తులు ఎంతో ప్రేమగా వారి మధురమైన రూపాలని చూడడానికి వేచి చూస్తూ ఉంటారు. మరి ఆ మధురత ఎలా వచ్చింది? వారిలో అంత మధురత ఎలా వచ్చింది అంటే వారు కూడా గతంలో పరమాత్ముని ద్వారా ఈ గీతా జ్ఞానాన్ని వింటూ ఆ మధురతని ధారణ చేశారు. శివ్ కే మందిర్ మే భీ కితనే ఢేర్ మనుష్య జాతే హై. మరి శివుడి మందిరాలకు కూడా చూడండి ఎంతమంది వెళ్తూ ఉంటారు. క్యూంకి వో బహుత్ స్వీటెస్ట్ హే. శివాలయాలకైతే ప్రత్యేకంగా చాలా శ్రమ చేసి వెళ్తారు. కానీ ఆ శ్రమను కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎందుకంటే వారు అంత స్వీటెస్ట్గా ఉన్నారు కాబట్టి. స్వీటెస్ట్ కన్నా స్వీటెస్ట్. ఉస్ స్వీటెస్ట్ శివ్ బాబాకి బహుత్ మహిమ కర్తే హై. ఆ స్వీటెస్ట్ శివ్ బాబా యొక్క మహిమను బాగా చేస్తారు. తుమ్ బచ్చోं को भी మోస్ట్ స్వీట్ బన్నా హై. మరి మీరందరు పిల్లలు కూడా చాలా మోస్ట్ స్వీట్గా అవ్వాలి. మోస్ట్ స్వీటెస్ట్ బాప్ తుమ్ బచ్చోं के సన్ముఖ్ బైఠే హై. అత్యంత మధురమైన తండ్రి మీ అందరి సన్ముఖంగా కూర్చున్నారు. క్యూంకి ఇన్కాగ్నిటో హై. ఎందుకంటే వారు గుప్తంగా ఉన్నారు. ఇన్ జైసా స్వీట్ और कोई हो नहीं सकता. వీరిలాంటి మధురమైన వారు ఇంకెవరు కూడా ఉండరు. పాప్ జైసే స్వీట్ కా పహాడ్ హై. బాబా ఒక విధంగా మధురత యొక్క పర్వతంగా ఉన్నారు. స్వీట్ బాప్ హీ ఆకర్ కడవి దునియా కో బదల్ స్వీట్ బనాతే హై. మధురమైన తండ్రి వచ్చి ఈ చేదు ప్రపంచాన్ని మధురంగా తయారు చేస్తారు. बच्चे जानते हैं स्वीटेस्ट बाबा हमको मोस्ट स्वीटेस्ट बना रहे हैं. పిల్లలకి తెలుసు స్వీటెస్ట్ బాబా మమ్మల్ని మోస్ట్ స్వీటెస్ట్గా తయారు చేస్తున్నారు అని. ఓ బహు ఆప్ సమాన్ బనాతే హై. ఉన్నది ఉన్నట్లుగా తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. జో జైసా హోగా వైసా బనాయేగా నా. ఎవరు ఎలా ఉంటే అలాగే తయారు చేస్తారు కదా ఇతరులను. तो ऐसा स्वीटेस्ट बनने के लिए स्वीट बाप को और स्वीट वर्षे को याद करना है. మరి ఇలా మధురంగా తయారవ్వడానికి మధురమైన తండ్రిని మధురాతి మధురమైన వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. बाबा बार बार बच्चों को कहते हैं मीठे बच्चे अपनी कोई शरीरी समझ मुझ बाप को याद करो. तो मैं प्रतिज्ञा करता हूँ याद से ही तुम्हारे सब कला क्लेश मिट जाएंगे. బాబా చెప్తున్నారు పిల్లలు
మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని అశరీరిగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబా మాట ఇస్తున్నారు. స్మృతితోనే మీ అన్ని కలహాలు, అన్ని రకాల క్లేశాలు అన్నీ తొలగిపోతాయి. తుమ్ ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీ బన్ జాయేంగే. మీరు సదా సంపన్నులుగా, సదా నిరోగులుగా అవుతారు. తుమ్ మోస్ట్ స్వీట్ బన్ జాయేంగే. మీరు అత్యంత మధురంగా అవుతారు. ఆత్మ స్వీట్ బనేగి తో శరీర్ భీ స్వీట్ మిలేగా. ఆత్మ మధురంగా అవుతే శరీరం కూడా మధురమైనదే లభిస్తుంది. బచ్చోంకో ఏ నషా రెహనా చాహియే. మరి పిల్లలకు ఈ నష ఉండాలి. మోస్ట్ బిలవర్డ్ బాప్కే హమ్ బచ్చే హే. ఏమన్నా నష ఉండాలి? అత్యంత ప్రియమైన తండ్రికి మేము పిల్లలము అని. जितना स्वीट बनेंगे उतना बाप का नाम बाला करेंगे. మరి ఎంత మీరు మధురంగా అవుతే అంత బాబా పేరును ప్రత్యక్షం చేస్తారు. ఎందుకంటే మోస్ట్ బిలవ్డ్ బాబా చెప్తున్నారు, మీ అందరి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి అని. ఎప్పుడు రాళ్ళ లాంటి మాటలు రాకూడదు. तुम बच्चे बाप को फॉलो करो तो तुमको फिर और सभी फॉलो करेंगे. మీరు పిల్లలు తండ్రిని ఫాలో చేయండి, అప్పుడు మిమ్మల్ని ఇతరులందరూ కూడా ఫాలో చేస్తారు. బాబా తుమారా టీచర్ బీ హేనా. బాబా మీకు టీచర్గాను ఉన్నారు కదా. తో టీచర్ జరూర్ బచ్చోं को शिक्षा देंगे. बच्चे याद का रोज अपना चार्ट रखो. మరి టీచర్ ఏం చేస్తారు? పిల్లలందరికీ శిక్షణని ఇస్తారు. ఏం శిక్షణ ఇస్తారు? ముఖ్యంగా బాబా, పిల్లలు రోజు స్మృతి యొక్క చార్ట్ పెట్టుకోండి. ప్రతిరోజు చెకింగ్ చేసుకోండి, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తున్నాను అని. ఈ విధంగా వ్యాపారస్తులు రాత్రి తమ ఖాతా పుస్తకాన్ని చూసుకుంటారు. మీరు కూడా వ్యాపారస్తులే. బాబా మీతో ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నారు. మీరు చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నారు కదా. ఎంతైతే బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా బాబా నుండి సుఖాన్ని పొందుతారు. సతో ప్రధానంగా అవుతారు. రోజు స్వయంలో చెకింగ్ చేసుకోవాలి. మరి చెకింగ్ చేసుకోకపోతే ఫైనల్గా చివరికి మన రూపం చూసుకుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి నేను ఇలా ఉన్నానా అని. అందుకే రోజు స్వయాన్ని చెకింగ్ చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే నారదుడికి ఎలాంటి పరాభవం కలిగింది, మరి చాలా ఫీల్ అయ్యాడు కదా, అయ్యో నేను ఇలా ఉన్నానా అని. లక్ష్మీ స్వయంవరంలో వెళ్ళినప్పుడు అందరూ చూసి నవ్వారంట. ఏంటి ఇలా నవ్వుతున్నారు అందరూ అని చెప్పి వెళ్ళి తన యొక్క రూపాన్ని చూసుకున్నాడు. నీళ్ళల్లో దర్పణంగా దాంట్లోనే చూసుకుంటే కోతిలాగా కనపడుతున్నాడంట. అప్పుడు నిజమే, నేను ఇలా ఉన్నాను, నేనెలా లక్ష్మీదేవిని వరించగలను అని రియలైజ్ అయ్యాడంట. అలాగే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరందరూ కూడా స్వయాన్ని చెకింగ్ చేసుకోండి, రోజు చెకింగ్ చేసుకోవాలి. जैसे नारद को कहा ना, आईने में अपना मुंह देखो कि लक्ष्मी को वरने के लायक हूँ, तुमको भी देखना है. हम ऐसा लायक बने हैं, नहीं तो हमारे में क्या क्या कामियां हैं, क्योंकि तुम बच्चों को परफेक्ट बनना है. ఒకవేళ మీలో కూడా ఏమైనా అలాంటి యోగ్యతలు లేవు అంటే మరి చెకింగ్ చేసుకోవాలి, చూసుకోవాలి ఏమేం లోపాలు ఉన్నాయి నాలో అని. ఎందుకంటే చెకింగ్ చేసుకోకపోతే తెలియదు. మీరు పర్ఫెక్ట్గా తయారవ్వాలి. బాబా వచ్చింది మిమ్మల్ని పర్ఫెక్ట్గా తయారు చేయటానికి. తో ఇమాన్దారీ సే అప్నీ జాంచ్ కర్నీ హై. మరి చాలా ఆనెస్ట్గా, నిజాయితీగా ఉండి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. హమారే మే క్యా క్యా ఖామీ హై, నాలో ఏమేం లోపాలు ఉన్నాయి అని చూసుకోవాలి.
जिस कारण समझता हूँ कि ऊंच पद पा नहीं सकूंगा। ఏ లోపం కారణంగా నేను ఉన్నత పదవిని పొందలేనేమో అని భావిస్తున్నాను. అది ఏంటి, ఆ కారణాలు, ఆ వీక్నెసెస్ ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఈ భూతాలను పారదోలే యుక్తి బాబాయే తెలియజేస్తున్నారు. బాబా ఆత్మలందరినీ చూస్తున్నారు. ఎవరిలోనైనా లోపం చూస్తే వెంటనే వారికి బాబా కరెంటుని ఇస్తారు. వీరిది ఈ విఘ్నం తొలగిపోవాలి అని. ఎంతైతే బాబా సహాయం చేస్తారో బాబా మహిమ కూడా అంతే ఉంది. तो यह भूत भागते रहेंगे और तुमको बहुत खुशी होगी. ఈ భూతాలు పారిపోతూ ఉంటాయి బాబా కరెంటుని ఇవ్వడంతో. మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఇస్లియే అప్ని పూరి జాంచ్ కర్నీ హై. అందుకే మీరు పూర్తిగా చెక్ చేసుకోవాలి. డీప్ చెకింగ్ చేసుకోవడంతో బాబాకు మనం చెప్తాం, బాబా నాలో ఈ లోపం ఉంది అని. అప్పుడు బాబా ఏం చేస్తారు, కరెంటుని ఇస్తారు. మనం చెకింగే చేసుకోవట్లేదంటే బాబాకు చెప్పం కదా, సత్యంగా బాబాతోనే ఉండం కదా. ఉండకపోవడం వలన బాబా కూడా కరెంట్ ఇవ్వలేరు. అందుకే బాబా సత్యంగా మీ లోపల స్థితి ఎలా ఉంది అనేది నా ముందు చెప్పండి, లేకపోతే ట్రీట్మెంట్ జరగదు. సర్జన్ దగ్గర జబ్బు అయితే దాచిపెట్టకూడదు కదా. బాబా పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు. చెకింగ్ చేసుకోవాలి. మనస వాచ కర్మన నేను ఎవ్వరికి దుఃఖమునివ్వట్లేదు కదా అని. సాక్షి హో అప్ని చలన్ కో దేఖ్నా హై. సాక్షిగా అయి తన నడవడికను చూసుకోవాలి. ఔరోంకి చలన్ కో భీ దేఖ్ సక్తే హో. ఇతరుల నడవడికను కూడా మీరు చూడగలుగుతారు. పరంతు పహలే అప్నీకు దేఖ్నా హై. కానీ ముందు స్వయానిదే చూసుకోండి అంటున్నాం. సిర్ఫ్ దూసరేకు దేఖ్నేసి అప్నా భూల్ జాయేంగే. కేవలం ఇతరులదే చూడడంతో తనది మర్చిపోతారు. హరేకో అప్ని సర్వీస్ కర్నీ హై. ప్రతి ఒక్కరూ తమ సేవ చెయ్యాలి. दूसरों की सर्विस करना माना अपनी सर्विस करना. ఇతరుల సేవ చేయడము అంటే మన సేవ మనం చేసుకోవటమే. మీరు శివబాబా యొక్క సేవ ఏమీ చేయట్లేదు. శివబాబా కూడా సేవ కొరకే సేవలోనే ఉన్నారు. బాబా అంటారు, నేను కూడా మీతో పాటు సేవ చేస్తున్నాను, మీరేం నా సేవ చేయట్లేదు. సేవ అనేది మొత్తం విశ్వానికి సంబంధించింది. విశ్వ సేవలో భగవంతుడు చేస్తున్నారు, భగవంతుడితో పాటు మనం కూడా సహయోగులుగా ఉన్నాం. అంతే తప్ప శివబాబాది వ్యక్తిగతమైన సేవ ఏమీ లేదు. శివబాబాకి ఏమైనా చేస్తున్నామా, మనం బాబాకి ఏమైనా మందిరం కట్టిస్తున్నామా, బాబాకి ఏమైనా చేస్తున్నామా, అలాంటి ఫిజికల్గా బాబా కోసం ఏమీ లేదు. మొత్తం విశ్వ కళ్యాణం కోసం విశ్వ సేవలో భగవంతుడు కూడా ఉన్నారు హాజరై. మనం వారికి చేయూతని ఇస్తున్నాం ఈ కార్యంలో. అంతే తప్ప శివబాబా అంటున్నారు, నేను కూడా సేవ చేయడానికే వచ్చాను. తుమ్ బ్రాహ్మణ్ బచ్చి బహుత్ బహుత్ వాల్యుబుల్ హో. మీరు బ్రాహ్మణ పిల్లలు చాలా చాలా విలువైనటువంటి వారు. మీరు శివబాబా యొక్క బ్యాంక్లో సేఫ్టీగా కూర్చున్నారు. బ్యాంక్లో వస్తువులే పెడతారు, కానీ మనమేమో బ్యాంక్లోనే సేఫ్టీగా కూర్చున్నామంటున్నారు. తుమ్ బాబాకి సేఫ్ మే రహకర్ అమర్ బంతే హో. బ్యాంక్లో సేఫ్ లాక్స్ ఉంటాయి కదా. బాబా అన్నారు, మీరు నా యొక్క సేఫ్లో కూర్చొని అమరులుగా అవుతున్నారు అంటున్నారు. తుమ్ కాల్ పర్ విజయ్ పెహన్ రహే హో. మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నారు. శివబాబా పిల్లలుగా ఉన్నారు అంటే సేఫ్గా ఉన్నట్లు. ఎక్కడ కూర్చున్నాం మనం? కల్పవృక్షం చిత్రంలో అడుగుతారు కదా, ఎక్కడున్నారు మీరు అని అడిగితే కొమ్మల పైన చిన్న చిన్న ఆకుల దగ్గర ఉన్నామని జనరల్గా చెప్తారు అందరూ. కానీ మనం ఏమంటాం, వృక్షం క్రిందికి వస్తారా, సేఫ్టీ సాధనం కావాలా, సేఫ్గా ఉండాలనుకుంటున్నారా, వృక్షం క్రింద వేర్ల పాకంలో సంగం యుగంలో ఫుల్ సేఫ్టీ ఉంది. ఆకుల దగ్గర ఉంటే సేఫ్టీ లేదు. ఏ ఆకు ఎప్పుడు రాలిపోతుందో, చిన్న తుఫానికి ఎలా అవుతుందో తెలియదు. కానీ క్రింద మాత్రం సంగం యుగంలో
చాలా సేఫ్టీ ఉంది. ఎందుకంటే పరమాత్మ రక్షణ ఉంది, ఛత్రఛాయ ఉంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయండి, కానీ శివబాబా యొక్క సేఫ్లో ఉండండి. ప్రపంచంలో మనుషుల దగ్గర చాలా ధనము సంపద ఉంది, కానీ సేఫ్టీ లేదు. ఎక్కడా సేఫ్టీ లేదు. అవన్నీ వినాశనంలో పోయేవే, ప్రకృతి వైపరీత్యాల్లో సమాప్తం అయ్యేవే. భూకంపాల్లో కానీ, వరదల్లో కానీ, సునామీల్లో కానీ అన్నీ పోయేవే ఉన్నాయి. కానీ మీ దగ్గర ఉన్నదంతా శివబాబా యొక్క సేఫ్ లాక్లో ఉంది. కాబట్టి అవన్నీ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా ఎన్నో రెట్లు పెరిగి మీ దగ్గరికి మళ్ళీ భవిష్యత్తులో వస్తాయి. మీ దగ్గర ఇప్పుడు అసలు ఏమీ లేదు, మీదంటూ ఏమీ లేదు, మొత్తం అంతా బాబాది అని అనుకున్నారు కదా. దేహం కూడా మీది కాదు, మనసు కూడా అర్పించేశారు, బాబా ఇది నీది అని. మరి ఇద్దరు తండ్రులు ఉన్నారు. యహ భీ బాప్ కో దే దో, బాబా నా దేహంను కూడా బాబాకు ఇచ్చేసేయండి. తో జిన్కే పాస్ కుచ్ నహీ హై ఉన్కే పాస్ జైసే కి సబ్ కుచ్ హై. మరి ఎవరి దగ్గర అయితే ఏమీ ఉండదో, అంటే అంతా అర్పణం చేసేసి సర్వసమర్పణం చేసేసిన స్థితిలో ఉంటారో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అంటున్నారు. అన్నింటినీ సమర్పించి ఖాళీగా అయిన వారి దగ్గర అన్నీ ఉంటాయి అంటున్నారు. అందుకే మురళిని ఎప్పుడు మురళిని ఫ్లూట్ని చూపిస్తారు కదా, ఫ్లూట్ ఎప్పుడు కూడా కృష్ణుడి చేతిలోనే ఉందంట. ఇంకేదాన్ని కూడా వదిలిపెట్టినా మురళిని మాత్రం విడిచిపెట్టేవాడు కాదంట. ఎందుకు అంటే అది సర్వస్వం సమర్పణం చేసింది, ఖాళీగా ఉంది, లోపల ఏమీ ఉండదు కదా, అంతా ఖాళీయే, దాంట్లో లోపల ఏమీ లేదు, ఖాళీగా ఉంది, కంప్లీట్ సమర్పణం అయిపోయింది. అందుకని సర్వస్వం ఇవ్వడానికి ఎప్పుడు తోడే ఉంచుకున్నట్టు చెప్తారు. कहते हो बाबा देह सहित ये जो कुछ कर्पण है सब कुछ आपको देते हैं. పిల్లలు అంటారు, బాబా దేహ సహితంగా ఏదైతే మా దగ్గర ఉందో మొత్తం అంతా మీకు ఇచ్చేస్తున్నాము. और आपसे फिर वहाँ सब कुछ लेंगे. మరి మీ ద్వారా మళ్ళీ మేము అక్కడ అన్నీ తీసుకుంటాము అంటారు. మళ్ళీ రిటర్న్ తీసుకునేది ఉంది, ఊరికే ఇవ్వట్లేదు. ఇవ్వడం కాదు, లాకర్లో పెడుతున్నాం అంతే. మళ్ళీ అది ఎన్నో రెట్లు రిటర్న్ మనం తీసుకుంటాం. तो तुम जैसे సేఫ్ हो गए, ఒక విధంగా మీరు సేఫ్గా ఉన్నారు. సభీ కుచ్ బాబా కి తిజోరీ మే సేఫ్ హో గయా, మొత్తం అంతా బాబా యొక్క తిజోరీలో సేఫ్గా ఉండిపోయింది. తుమ్ బచ్చోం కి అందర్ మే కిత్నీ ఖుషీ హోనీ చాహియే, పిల్లలు మీ లోపల ఎంత సంతోషం ఉండాలి. బాకీ థోడా సమయ హై ఫిర్ హమ్ అప్నీ రాజధాని మే హోంగే, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, తర్వాత మనము రాజధానిలో ఉంటాం. तुमको कोई पूछे तो बोलो वाह हम तो बेहद के बाप से बेहद सुख का वर्षा ले रहे हैं. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, అప్పుడు చెప్పండి, ఓహో మేమైతే అనంతమైన తండ్రి నుండి అనంత సుఖాల వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని, ఎవరు వెల్దీగా అవుతున్నాము అని. మన కోరికలన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తారు, మీటి బచ్చే అబ్ దేహి అభిమాని బనో, మధురమైన పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా కండి. యోగం యొక్క శక్తితో మీరు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా సరే వెంటనే బాణం తగులుతుంది. ఎవరికైతే బాణం తగులుతుందో వారు గాయపడతారు. గాయపడ్డం అంటే దేంట్లో మంచిదేనా? ఇది ఈ బాణాలు మంచివేనా? ఈ బాణాలు ఏం చేస్తాయి? ఆత్మను పరమాత్మ వైపు తీసుకెళ్తాయి. पहले घायल होते हैं
फिर बाबा के बनते हैं. ముందు గాయపడతారు, తర్వాత బాబా వారిగా అవుతారు. बाप को प्यार से याद करते हैं तो बाप को भी कशिश होती है. బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తారు. బాబాకు కూడా పిల్లల పట్ల చాలా ఆకర్షణ కలుగుతుంది. కై తో బిల్కుల్ హీ యాద్ నహీ కర్తే. కొందరైతే అస్సలే మాత్రం జ్ఞాపకం చేయరు. బాబాకు तरस पड़ता है फिर भी कहेंगे बच्चे उन्नति को पाओ. బాబాకు జాలేస్తుంది, అయినా కూడా బాబా ఏం చెప్తారంటే, పిల్లలు మీ ఉన్నతిని మీరు పొందండి. ఆగే నంబర్ మీ ఆవు. మీరు కొంచెం పురుషార్థాన్ని పెంచుకొని అటెన్షన్ ఎక్కువ ఇచ్చి ముందు నంబర్లోకి రండి అంటారు. ఎంత ఉన్నత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు, అంత సమీపంగా వస్తారు, అంతగా అన్ని రకాల సుఖాలను పొందుతారు. పతిత పావనుడైతే ఒక్క బాబాయే. అందుకే ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే కాదు, తోడుగా స్వీట్ హోమ్ని కూడా జ్ఞాపకం చేయాలి. सिर्फ स्वीट होम को भी नहीं, माल मिल्कियत भी चाहिए. బాబా అన్నారు, మరి కేవలం స్వీట్ హోమ్ని మాత్రమే కాదు, నేను ఇచ్చే వారసత్వం, సంపదలు సిరులు ఇస్తున్నాను కదా, దాన్ని కూడా జ్ఞాపకం చేయండి. అనగా స్వర్గధామాన్ని కూడా జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3. తండ్రిని జ్ఞాపకం చేయాలి, ఇంటిని జ్ఞాపకం చేయాలి, వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. పవిత్రంగా తప్పనిసరిగా అవ్వాలి. ఎంత వీలైతే అంత అంతర్ముఖులుగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకండి, శాంతిగా ఉండండి. బాబా పిల్లలకు శిక్షణని ఇస్తున్నారు. మధురమైన పిల్లలు, అశాంతిని వ్యాపింపచేయకండి. మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా శాంతిగా ఉండండి, అంతర్ముఖులై ఉండండి, చాలా మధురంగా మాట్లాడండి, ఎవరిని దుఃఖపెట్టకండి, క్రోధం చేయకండి. క్రోధం యొక్క భూతము ఉంది అంటే, ఆ భూతం ఉంది అంటే బాబాని జ్ఞాపకం చేయలేరు. క్రోధభూతం ఉంటే బాబా ఎంత మధురమైన వారు. మరి బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఎక్కడా దెబ్బలు తినకూడదు అని, ఎక్కడా గాయపడకూడదు అని. బాహ్యముఖిగా మాత్రం అవ్వకండి, ఇప్పుడు అంతర్ముఖులుగా అవ్వండి. బాబా ఎంత లవ్లీగా, ఎంత ప్యూర్గా ఉన్నారు. ఎంతమంది పిల్లల్ని బాబా తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. దేవతాయే కిట్నీ లవ్లీ హే. మరి దేవతలు ఎంత ప్రియమైనటువంటి వారు. तो अभी तक भी उनके जड़ चित्रों को पूजते रहते हैं. ఈనాటి వరకు కూడా దేవతల యొక్క జడమైనటువంటి చిత్రాలని పూజిస్తూ ఉన్నారు. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు తిరిగి అలా లవ్లీగా, ప్రియంగా తయారవ్వాలి. ఏ దేహదారి అయినా సరే, ఏ వస్తువును మీరు జ్ఞాపకం చేయకూడదు, ఇంకేది గుర్తు రాకూడదు. దేహదారులు కానీ, వస్తు వైభవాలు కానీ. इतना लव से बाप को याद करना है जो बस बैठे बैठे प्रेम के आंसू बहते रहे. ఎంత ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి అంటే, ఇంకంతే, కూర్చున్న చోట కూర్చున్నట్టుగానే చాలా కళ్ళ నుండి ప్రేమ బాష్పాలు రాలుతూ ఉండాలి. బాబా, ఓ మీఠే బాబా, ఆప్సే తో హమే సబ్ కుచ్ మిల్ గయా హై. బాబాతో మాట్లాడాలి. బాబా, ఓ మధురమైన బాబా, మీ నుండైతే మాకు సర్వస్వం లభిస్తుంది అని. బాబా, మీరు మమ్మల్ని ఎంత ప్రియంగా తయారు చేస్తున్నారు అంటారు. ఆత్మ ప్రియంగా తయారవుతుంది కదా. బాబా ఎంత ప్రియమైన వారు, ఎంత లవ్లీగా, ప్యూర్గా ఉన్నారో, అలాగే మనం కూడా ప్యూర్గా అవ్వాలి. చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా, మిమ్మల్ని తప్పితే మేము ఇంకెవ్వరిని జ్ఞాపకం చెయ్యము, మీరు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు అని
ఇలాంటి స్మృతి ఉండాలి. బాబా లాంటి ప్రేమనిచ్చేవారు ఎవరైనా ఉన్నారా? మొత్తం ప్రపంచంలో బాబా అంత ప్రేమను పంచేవారు ఉన్నారా? లేరు కదా. మరి ఇలాంటి ప్రియుణ్ణి మీరు ప్రేయసిగా ఎంత జ్ఞాపకం చేయాలి. ఆ ప్రియున్నైతే చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, అది దైహిక ప్రేయసి ప్రియుల యొక్క ప్రేమ, దైహిక ప్రేమ అది. जिस्मानी आशिक माशिक कोई इकट्ठे रह नहीं सकते, एक बार देख लिया बस. ఆ దైహిక ప్రేయసి ప్రియులు అలా కలిసి ఉండలేరు. ఒకసారి చూసుకున్నారు అంటే అంతే. ఇంకా స్మృతిలో ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు ఒకరికొకరు. శరీరపరంగా దూరంగా ఉన్న మనసులు మాత్రం కలుస్తూ ఉంటాయి. మరి బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు నిరంతరం జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ నావ తీరానికి చేరుతుంది. जिस मीठे बाप द्वारा हम हीरे जैसा बनते हैं, ऐसे बाप के साथ हमारा कितना लव है. ఏ మధురమైన తండ్రి ద్వారా అయితే మనం వజ్రతుల్యంగా అవుతున్నామో అటువంటి మధురమైన తండ్రిని, అటువంటి తండ్రితో మనకి ఎంత ప్రేమ ఉండాలి. చాలా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబాని జ్ఞాపకం చేస్తున్నప్పుడు రోమాలన్నీ పులకరించిపోవాలి. ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి ప్యూర్ అండర్ గ్రౌండ్లో ప్యూర్ డైమండ్గా అవ్వాలి. డిఫెక్ట్స్ని తొలగించుకొని, ఫ్లాస్ని, లోపాలని తొలగించుకొని ప్యూర్ డైమండ్గా తయారవ్వాలి అంటున్నారు. అగర్ తోడి బి కమీ హోగి తో వాల్యూ కమ్ హోగి. ఒకవేళ కొద్దిగానైనా లోపం ఉంది అంటే విలువ తగ్గిపోతుంది. మరి స్వయాన్ని చాలా విలువైన వారిగా తయారు చేసుకోవాలి. బాప్కి యాద్ సతానీ చెయ్యే. బాబా యొక్క స్మృతి మిమ్మల్ని విసిగించాలి. మర్చిపోదామనుకున్నా కూడా మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడు బాబా స్మృతి లాగుతూ ఉండాలి. అలా మనస్సు ఏ పని మీద పెట్టినా కూడా బాబా వైపు వెళ్ళిపోతూ ఉండాలి. బోలినై చెయ్యి, మర్చిపోకూడదు. ఇంకా ఎక్కువగా స్మృతి మనల్ని లాగుతూ ఉండాలి. బాబా బాబా కెహ ఎక్దమ్ ఠర్ జానా చెయ్యి. బాబా 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 అంటూ పూర్తిగా శీతలమైపోవాలి. బాబా నుండి వారసత్వం ఎంత ఉన్నతమైనది లభిస్తుంది. మీరు పిల్లలు ఇప్పుడు మీ దైవీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. పురుషార్థం అయితే అందరూ చేస్తున్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తే వారంత అధికంగా ప్రైజ్ తీసుకుంటారు. ఇక్కడ నియమం ఉంది, స్థాపన జరుగుతుంది. దీనిని దైవీ రాజధాని అనండి, లేక ఉద్యానవనం, తోట అనండి. తోటలో కూడా నంబర్ వారీగా పుష్పాలు ఉంటాయి. పిల్లల్లో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరు ఫస్ట్ క్లాస్ ఫలం ఇస్తారు, కొందరేమో తేలికపాటి ఫలం. అంటే ఏదో ఉన్నారా అంటే ఉన్నారు. కానీ బాబా అన్నారు, తోటలో కూడా చూడండి, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లలో అన్ని ఫలాలు తినగలిగే యోగ్యంగా ఉండవు. కొన్ని ఫలాలు వచ్చాయంటే వచ్చాయి, దాన్ని అసలు దేనికి ఉపయోగించరు. అలా కూడా ఉంటాయి. బాబా అంటున్నారు, ఎలా అయితే తోటలో నంబర్ వారీగా ఉంటాయో పిల్లల్లో కూడా అలాగే ఉన్నారు. మరి దైవీ రాజధానిని పాప స్థాపిస్తూ ఉన్నారు కదా. పిల్లలందరూ కూడా దాంట్లో ఉన్నత పదవిని పొందాలి. కల్పకృతం మాదిరిగా మీరిప్పుడు మధురంగా అవుతున్నారు, సుగంధ భరితమైన వారిగా అవుతున్నారు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా వెరైటీ పుష్పాలు ఉన్నాయి. పిల్లలకి నిశ్చయం ఉంది, అనంతమైన తండ్రి ద్వారా మేము స్వర్గానికి యజమానిగా అవుతున్నామని. స్వర్గానికి యజమానిగా అవ్వడంలో సంతోషం బాగా కలుగుతుంది. మరి తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తున్నారు,
घर के ऊपर धनी की नजर रहती है ना, మరి ఇంటి పైన అందరికీ దృష్టి ఉంటుంది కదా. ఎవరికైనా కూడా ఒక ఇల్లు ఉంది అంటే, అడ్రస్ ఉంది అంటే మనసు పదే పదే అటువైపే లాగుతూ ఉంటుంది కదా. देखते हैं इनमें कौन कौन से गुण है, చూస్తూ ఉంటారు వీరిలో ఏమేం గుణాలు ఉన్నాయి అని, ఏమేం అవగుణాలు ఉన్నాయి అని. పిల్లలు మీకు తెలుసు కదా, బాబా చెప్తున్నారు మీ లోపాలను మీరే రాసి ఇవ్వండి. బాబాకు మీ లోపాలను మీరే రాసి ఇవ్వండి. ఎవరు సంపూర్ణంగా అయితే అవ్వలేదు, అవ్వాలనే లక్ష్యం అయితే ఉంది అందరికీ, కల్పకల్పం అవుతారు. బాబా అర్థం చేయిస్తారు, లోపంలో ముఖ్యమైనది దేహ అభిమానం. దేహ అభిమానం కారణంగా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. అది దేహాభిమానము అనేది కూడా తెలీదు. దేహాభిమానం చాలా కష్టపెడుతుంది, స్థితిని ఉన్నతి మార్గంలో తీసుకెళ్ళనివ్వదు. ఈ దేహాన్ని కూడా మీరు మర్చిపోవాలి, ఈ పాత శరీరం కూడా విడిచిపెట్టాలి, దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి. వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి ఫ్లాస్, డైమండ్ పైన ఎలాంటి మరకలు ఉండకూడదు. మీరు వజ్రంలాగా తయారవుతున్నారు. మరి ఏమేం మరకలు ఉన్నాయి మీకు తెలుసా? మీరే ఒక వజ్రం, మీ పైన ఏమేం మరకలు ఉన్నాయి, వేటిని తొలగించుకోవాలో మీకు అర్థమవుతుందా? ఉస్ హీరే మే బీ ఫ్లా హోతే హై, ఆ వజ్రాల్లో కూడా లోపాలు ఉంటాయి. కానీ ఆ లోపాలను తొలగించుకునేందుకు ఏమీ విధానం ఉండదు. ఒక డైమండ్ లోపల మరకలు ఉన్నాయి అంటే అది దాని వాల్యూ తక్కువ అవుతుంది. అంతేగాని ఏదైనా ప్రయత్నం చేసి వాల్యూని పెంచడానికి దాని లోపల ఆ మరకల్ని తొలగించవచ్చేమో అంటే కుదరదు. దాని ఒరిజినాలిటీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది మరకల్ని తొలగించడం కుదరదు డైమండ్స్లో. కానీ ఇక్కడైతే మీరు చైతన్యమైన డైమండ్, మీ పైన ఉన్న మరకలన్నింటినీ మీరు తొలగించుకోవచ్చు. అవి జడమైనవి కాబట్టి మరకల్ని తొలగించుకోలేవు. ఉన్కో ఫిర్ కట్ కర్నా పడతా హై. ఇంకా ఆ డైమండ్లో ఉన్న ప్యూరిటీని కానీ లేదా వాల్యూని కానీ పెంచడానికి వాళ్ళు కటింగ్ చేయాలి తప్ప మరకలు తొలగించడం అయితే కుదరదు అంటున్నారు. तो जो भी फ्लॉ है उनको एकदम निकाल फ्लॉलेस पिछाड़ी तक बनना है. మరి మీరు చైతన్యమైన వజ్రము, మీ లోపలున్న మరకలు, మీ లోపలున్నటువంటి లోపాలను మీరు పూర్తిగా తొలగించుకొని ఫ్లాలెస్గా అంతిమం వరకు తయారవ్వాలి. ఒకవేళ ఏ ఫ్లాస్ లేవు అని అంటే మీ విలువ పెరుగుతుంది. ఒకవేళ ఫ్లాస్ తొలగించుకోలేదు అంటే విలువ తగ్గిపోతుంది. మీరు చైతన్యంగా ఉన్న కారణంగా ఫ్లాస్ని అంటే ఏ రకమైన మచ్చలు, మరకలు, బలహీనతలనైనా తొలగించుకోగలుగుతారు. మీకు అవకాశం ఉంది అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వీలైనంత వరకు అంతర్ముఖులుగా ఉండండి, శాంతిగా ఉండండి, అధికంగా మాట్లాడకండి. వీలైనంత వరకు అంతర్ముఖిగా శాంతిగా ఉండాలి, అధికంగా మాట్లాడకూడదు. అశాంతిని వ్యాపింప చేయకూడదు. చాలా మధురంగా అవ్వాలి, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. క్రోధం చేయకూడదు. బాహ్యముఖిగా బుద్ధిని మోసపోయే విధంగా చేయకూడదు. బాహ్యముఖతలోకి వచ్చామంటే మోసపోతాం ఇంకా. అందుకే బాబా అంతర్ముఖత ప్రాక్టీస్ చేయండి అంటున్నారు.
దెబ్బలు పడతాయి బాహ్యముఖతలకు వచ్చేస్తే. సెకండ్ పాయింట్, పర్ఫెక్ట్గా అవ్వడానికి నిజాయితీగా తనను తాను పరిశీలించుకోవాలి. నిజాయితీగా నాలో ఏమేం లోపాలు ఉన్నాయి అని సాక్షిగా తన నడవడికను చూసుకోవాలి. భూతాలను పారదోలేందుకు యుక్తిని రచించాలి. సాక్షిగా తన నడవడిక పైన తనకి అటెన్షన్ ఉండాలి. భూతాలను పారదోలేటువంటి యుక్తిని కూడా రచించాలి. బాబా ఈరోజు హోంవర్క్లో చాలా ఇచ్చారు. ఒకటేమో అంతర్ముఖిగా అవ్వాలి, సైలెంట్గా ఉండాలి, టూ మచ్గా మాట్లాడద్దు, అశాంతి వ్యాపింపచేయద్దు, మధురంగా మాట్లాడాలి, మధురంగా ఉండాలి. మాట ఒకటే కాదు, ఉండడం కూడా. ఇలా ఇవన్నీ కూడా బాబా ఫస్ట్ పాయింట్లో చెప్పారు. సెకండ్ పాయింట్లో పర్ఫెక్ట్గా అవ్వాలి అనుకుంటే మీరు నిజాయితీగా స్వయాన్ని పరిశీలించుకోండి. చాలా ఆనెస్ట్గా చెక్ చేసుకోండి. సాక్షిగా మీ నడవడికను చూడండి, భూతాలన్నీ పారిపోతాయి అని. वरदानमु प्रकृति द्वारा आने वाली परिस्थितियों पर विजय प्राप्त करने वाले पुरुषोत्तम भव. ప్రకృతి ద్వారా రాబోయేటటువంటి పరిస్థితులన్నింటిపైన విజయాన్ని ప్రాప్తించుకునే పురుషోత్తమ ఆత్మా భవ. ప్రకృతి ద్వారా ఎన్ని ఆటంకాలైనా రావచ్చు, ఎన్ని పరిస్థితులైనా రావచ్చు, కానీ వాటన్నిటిపైన విజయాన్ని పొందే పురుషోత్తమ ఆత్మా భవ. వివరణ: బ్రాహ్మణ ఆత్మలు పురుషోత్తమమైన ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసి వంటిది. పురుషోత్తమ ఆత్మ ప్రకృతి ప్రభావంలోకి రారు. అంటే పురుషోత్తమంగా ఉన్న ఆత్మను ప్రకృతి ప్రభావితం చేయలేదు. మరి చెక్ చేసుకోండి, ప్రకృతి యొక్క అలజడి తన వైపు ఆకర్షించట్లేదు కదా. ప్రకృతి సాధనాలు మరియు సాల్వేషన్ రూపంలో ప్రభావితమైతే చేయట్లేదు కదా. అంటే కొన్ని ముందుగా అట్రాక్ట్ చేయడానికి సాధనాలను, సాల్వేషన్స్ని చూపిస్తూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయట్లేదు కదా. యోగి ప్రయోగి ఆత్మ యొక్క సాధనలో ఇంకా స్వతహాగా ముందుకు వెళ్తూ ఉంటారు. యోగిలు ప్రయోగిలు. సాధనా కా ఆధార్ నహీ. సాధనాలు సాధనకు ఆధారం కాదు. సాధన అంటే మనం చేసే పురుషార్థం, సాధనాలంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు. ఈ సాధనాలు సాధనకు ఆధారం కాదు. అంటే సపోజ్ సాధన అంటే మన పురుషార్థంలో మనం ఏదైనా సంస్కారాన్ని మార్చుకోవాలి లేదా యోగం చేయాలి. వీటికి ఏ సాధనాలు అవసరం లేదు. మనం సంస్కారాలని మార్చుకోవాలి, మనం ఏదైనా లోపల చేంజ్ తీసుకురావాలి అంటే దానికి ఏదైనా వస్తువు కావాలా? అవసరం లేదు. మన సంకల్పమే టూల్. అలాగే యోగం చేయాలంటే నాకు రెడ్ లైట్ కావాలి, మ్యూజిక్ కావాలి, ఇవన్నీ అవసరమా? లేదు. ఏ సాధనాలు మన సాధనకు ఆధారం కాదు. కానీ సాధనాలను ఆధారంగా చేసేస్తుంది. అంటే సాధనాలన్నీ కూడా సాధన పైన ఆధారపడేలాగా, సాధనకు ఉపయోగపడేలాగా సాధన చేస్తుంది. అంటే మన సాధనలో అంత గొప్ప శక్తి ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ సాధనం కావాలన్నా కూడా మన సాధనతోని వచ్చేస్తాయి అవన్నీ. స్లోగన్: ज्ञान का अर्थ है अनुभव करना और दूसरों को अनुभवी बनाना. జ్ఞానం అంటే అర్థము అనుభవం చేయటం మరియు ఇతరులను అనుభవిగా తయారు చేయటం. అనుభవం చేసుకోవటం మరియు ఇతరులను అనుభవిగా తయారు చేయటం.
జ్ఞానం యొక్క అర్థము అనుభవం చేసుకోవటం, ఇతరులకు అనుభవిగా తయారు చేయటం. అవ్యక్త సైలెన్స్లో ఉండడానికి పాయింట్, सदा अपने को डबल लाइट समझकर सेवा करते चलो. సదా స్వయాన్ని డబల్ లైట్గా భావిస్తూ సేవ చేస్తూ వెళ్ళండి. ఎంతైతే సేవలో తేలికతనం ఉంటుందో అంత సహజంగా ఎగురుతారు, ఎగిరిస్తారు. డబల్ లైట్గా ఈ సేవ చేయటం, బాబా స్మృతిలో ఉండి సేవ చేయటం, ఇదే సఫలతకు ఆధారం. ఎంతైతే శబ్దంలో వస్తారో, ఎంత శబ్దాలు ఉన్నా, ఎంత తమోగుణి వాతావరణం ఉన్నా కానీ సైలెన్స్ శక్తితో వ్యర్థం సమాప్తమైన కారణంగా బెస్ట్ అంటే మంచి శ్రేష్టమైన స్థితులై ఉంటారు. సదా రెస్ట్ యొక్క అనుభవం చేసుకుంటారు. అంటే బాబా ఎలా చెప్తున్నారంటే, మీరు సైలెన్స్ శక్తితో వేస్ట్ని సమాప్తం చేసి బెస్ట్ స్థితిలో ఉండి సదా రెస్ట్ యొక్క అనుభవం చేస్తారు. వేస్ట్ సమాప్తమైంది అంటే బెస్ట్ స్థితిలో ఉంటారు, రెస్ట్లో ఉంటారు. అంటే ఏ రకంగా ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటారు. ఈరోజటి స్వమానము, నేను పురుషోత్తమ ఆత్మను. అన్ని పరిస్థితులపైన విజయాన్ని పొందేటువంటి పురుషోత్తమ ఆత్మను. ఓం శాంతి.